ఈ మన దేవుడు ఎవరు? సమాధానకర్త. చెప్పండి, మన దేవుడు ఎవరు? సమాధానకర్త. ఎక్కడ నీ హృదయంలో సమాధానం కోల్పోతున్నావో దుష్టునికి చోటు వచ్చింది. ఎక్కడ నీ కార్యం కోల్పోతున్నావో దుష్టునికి చోటు వచ్చేసింది. అబ్రాహాం గ్రహించేస్తున్నాడు, ఇదంతా మా ఇద్దరిలో ఉన్న సమాధానాన్ని దొంగలించడానికి మేము కాదు, నేను అడ్డు కాదు, లోతు అడ్డు కాదు. ఎవరు అడ్డు చేసినారు? సతాన్ గాడు. దేన్ని దొంగలించడానికి వచ్చినాడు? సమాధానాన్ని. అర్థం చేసుకొని దీనికి పరిష్కారం మనము ఆలోచించాలా, ఎలా ఆలోచించాలా? దేవుడు పరిశుద్ధాత్మ సహాయించి. అప్పుడులో సృష్టి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియక దేవుడు ఒకరే. ఆదిలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఈ సృష్టి కలుగురుగా కానీ దేవుడు పలకగానే చేసినంత పరిశుద్ధాత్ముడే. ఆయన మాటిస్తాడు, నీ పట్ల కార్యం చేసేవాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎక్కడున్నాడు? సమీపంగా ఉన్నాడు. ఆలోచన ఆ సమాధానం కోసము మన జీవితం అంతా పోరాడాల్సింది ఏం చెప్పండి? సమాధానం కోసం. హల్లెలూయా. సమాధానం కోసం ఏం చేయాలా అంటే వేరే దానికన్నా సమాధానానికి పోరాడడానికి ప్రయత్నం చేయాలి. ఆ సమాధానంలో దేవుడు మనకు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు.